స్వామి ఎవరు నాయనా? నేను స్వామి. మీరంటే ఇలా రండి. స్వామి గుర్తుపడతలేదు. ఇలా దగ్గరగా రా నాయనా. స్వామి దగ్గరికి వచ్చాను. నేను స్వామి మీ భక్తుడు సత్తిపండు. ఓ సత్తిపండు, నువ్వటనయ్యా? ఏమిటయ్యా రోజూ వచ్చేవాడివి, ఈ మధ్యలో అస్సలు రావడం లేదు నా దర్శనానికి, ఏంటి సంగతి? స్వామి నాకు భక్తి రోజులకు లగ్గం కుదిరింది స్వామి. ఓహో, అంటే నాకు మరొక భక్తురాలు కూడా దొరికిందన్నమాట. ఇగో పైన పని పత్రికలు కూడా కొట్టించిన స్వామి. ఫస్ట్ పత్రిక మీకే ఇద్దామని వచ్చిన స్వామి. సరే సరే, ఏది అక్కడ పెట్టు. స్వామి నువ్వే నాకు దిక్కు స్వామి. ఎందుకంటే స్వామి అసలే మా చుట్టాల మాల్యం చాలా పెద్దది స్వామి. నేను కోసేదే ఒక్క మేక, పైసలు లేక. మళ్ళా నా దోస్తుగాలు కూడా బగ్గ మంది ఉన్నారు స్వామి. పత్రిక ఇచ్చినా పత్రిక ఇవ్వకున్నా, ఫోన్ చేసినా ఫోన్ చేయకున్నా మా దోస్తుగాల సిట్లకి వెళ్ళి ప్రతి ఒక్క నా కొడుకు వస్తారు స్వామి. అయినా కోసేది ఒకటే మేక స్వామి, నా దగ్గర లేక స్వామి. స్వామి ఎందుకంటే నేను బీదోని స్వామి, నీకు తెలుసుగా స్వామి. నన్ను చిన్నప్పటి సార్ చూస్తారు స్వామి. నేను ఏదో కష్టపడి ఒక్క మేక వస్తుంది స్వామి. నేను ఇచ్చిన వాళ్ళను కొద్దిగా రాకుండా తక్కువ మన మేక మందమే వచ్చేటట్టు చూడు స్వామి. నీకు వీలైతే మిగిలిటట్టే చూడు స్వామి. ఎందుకంటవా ఉన్న చుట్టాలకు పొద్దుగా లేచి దాన్ని వేడి చేసి ఇంత కారం చేతినైతే మళ్ళీ మసల పెడితే అన్నమేమో మర్రేసి సూపు పోతినాయంటే కమ్మగా తింటారు స్వామి. కాళ్ళు తలకాయ ఏం చేస్తాను అనుకుంటున్నావా? మంచి గాలి పిచ్చి మంచిగా పసుపు పూసి అర్రలు ఆరెత్తినంటే మళ్ళా పూసలు కూర్చారు వచ్చిన చుట్టాలకు మంచిగా పులుసు పెట్టి అన్నిని గుడాలు వేసి ఇక 2 క్యాన్ల కళ్ళు మనిషికి ఒక గ్లాస్ పోసి మనిషికి 2 ముక్కలు వేసి గుడాలు ఎత్తినంటే ఇక లోపల గడగడ ఉంటుంది. గట్ల పని ఉరుకుతారు. ఎండాకాలం ఎక్కడ నీళ్ళు ఉండయి, దెబ్బకి ఉండద్దు అని వాళ్ళు ఇద్దరు కడతారు. నేనేమో ఇంటికాడ మంచిగా ఉండదు స్వామి. అదే స్వామి కొద్దిగా నేను మొత్తినాయన్ని చూడు స్వామి. అబ్బా స్వామి అన్నీ నానోడు నేర్పిస్తారు. నా గురించి మీకు తెలియదు స్వామి. చిన్నప్పటి సందు వస్తారు స్వామి. ఇక లేట్ అవుతాను స్వామి, నేను పోతా. ఎండాకాలం కదా నా ఫేసు నల్లగా అవుతుంది స్వామి. పెండిలా మిలమిల విరవాలి. పోతా స్వామి.